ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. ఇవాళ రోజుల్లో హెచ్ఐవి మహమ్మారి కాదని అలోపతిలో ఏఆర్వి మెడిసిన్స్ అని అవి ఇవి వచ్చేసాయి. కానీ నిజానికి లైఫ్ స్పాన్ని పొడిగించడానికి, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హెచ్ఐవి కౌంట్ని తగ్గించడానికి, వైరల్ లోడ్ని తగ్గించడానికి హోమియోపతిలో చాలా చక్కటి పరిష్కారాలు వచ్చాయని చెప్పి అంటున్నారు వైద్యులు. మనం ఇవాళ మాట్లాడబోతున్నాం డాక్టర్ మధు వారణాసి గారితో. మధు వారణాసి హోమియోపతి క్లినిక్స్కి వారు ఫౌండర్ అండ్ అలాగే 30 ఏళ్ల ఆయన కెరియర్లో ఎన్నో కండిషన్స్కి ఆయన చాలా చక్కటి పరిష్కారాలు ఇస్తూ వచ్చారు. డాక్టర్ మధు వారణాసి గారు నమస్కారం అండి. హెచ్ఐవికి అసలు క్యూరే లేదంటారు. హోమియోపతి ఆఫర్ చేసేది ఏమిటి సార్? పరిష్కారమా లేక ఉపశమనమా? అంటే మీకు హెచ్ఐవి వచ్చింది అన్న పేషెంట్ ఆటోమేటిక్గా మనకి మెంటల్గా డిస్టర్బ్ అయిపోతాడు, ఫిజికల్గా మెంటల్గా కూడా. అంటే ఇంకా నాకు ట్రీట్మెంట్ లేదు, నేను ఇప్పటికైనా చనిపోవాల్సిందే ఆ కాన్సెప్ట్తోనే వస్తారు మన దగ్గరికి. వచ్చిన ప్రతి పేషెంట్ కూడా మనకి ఏంటంటే నేను ఎట్లా చనిపోతానని ఏడుస్తూ కూర్చుంటాడు తప్ప ఫస్ట్ విజిట్లో ఆ భరోసా ఉండదు ఆ పేషెంట్కి. కానీ నేను చెప్పేది ఏంటంటే హెచ్ఐవి వచ్చినంత మాత్రం చనిపోతాడు అని చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే లైఫ్ స్పాన్ పెంచేయచ్చు మనకు. ఇక్కడ క్యూరా రిలీఫ్ అనేది సెకండరీ పార్ట్ అనమాట. అంటే మనకు ప్రతి చిన్నదానికి మనం క్యూర్ అని చెప్పలేము. అంటే మీకు హెచ్ఐవి క్యూర్ చేస్తారని చెప్పడానికి ఉండదు, చెప్పకూడదు కూడా. ఎందుకంటే ఆ పేషెంట్ ఎన్ని సంవత్సరాలు బతుకుతాడు, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎంతవరకు ఉంటుంది, తన ఎక్స్టెన్షన్ ఆఫ్ లైఫ్ ఎంతవరకు ఉంటుంది అనేది మనం చూడాలి ఇప్పుడు కూడా. అంటే నేను 3 నెలల్లో చనిపోతానన్న పేషెంట్ 3 సంవత్సరాలు బతికాడు అనుకోండి, చాలా రెస్పాన్సిబిలిటీ ఫుల్ఫిల్ చేసేయచ్చు, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్. అందువల్ల మనకి హెచ్ఐవి కేసుల్లో మనం చూసేది ఏంటంటే CD4 కౌంట్ మేజర్గా చూస్తాం. రైట్. CD4 కౌంట్ మనకి 200 కంటే లోపల ఉంది అంటే లైఫ్ థ్రెట్ ఉంటుందని చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. అంటే పేషెంట్కి ఏమైనా కావచ్చేమో 70, 100 అలా ఉన్నప్పుడు ఏమైనా ఇన్ఫెక్షన్స్ వచ్చాయనుకోండి, పేషెంట్ కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సడన్గా అనుకోకుండా న్యూమోనియా వచ్చింది, కొలాప్స్ అయిపోవచ్చు. చెప్పండి, హై ఫీవర్స్ వచ్చాయి, కొలాప్స్ అయిపోవచ్చు. అంటే పేషెంట్ రెడీగా ఉంటాడు ఇన్ఫెక్షన్స్కి. అంటే ఆ బాడీలో ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గడం వల్ల పేషెంట్కి ఎప్పుడైనా ఏమైనా కావచ్చు. రైట్. అందువల్ల మీకు ఇక్కడ మనం ఏం చేస్తామంటే ముందు CD4 కౌంట్ పెంచడానికి హోమియోపతిలో మెడిసిన్స్ ఇస్తాం. అతను ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచేస్తాం. అలా పెంచినప్పుడు 400, 500 రీచ్ అయ్యింది అనుకుంది, అయిన తర్వాత పేషెంట్కి ఇంకా హ్యాపీగానే ఉంటాడు. ఏ విధమైన ఎలాంటి కాంప్లికేషన్స్ ఏమి ఉండవు. ఎక్స్పోజ్ అయినా కూడా ఇన్ఫెక్షన్స్ రావు ఏమి. ఎలాంటి అంటే మీకు కౌంట్ 500కి వెళ్ళిపోయిందంటే ఇమ్యూనిటీ లెవెల్స్ బాగానే పెరుగుతున్నాయి పేషెంట్కు. అలాంటి పేషెంట్ మీకు అప్పుడు 50 years బతకచ్చు, 70 years కూడా బతకచ్చు. పెద్ద ఇష్యూ కాదు అది. అంతేగాని నేను చనిపోతాడనే ఛాన్స్ ఏమి ఉండదు మీకు. మీరు అన్నది రైటే సార్. అంటే హార్ట్ అటాక్ వచ్చి ఎప్పుడైనా పోవచ్చు అనే ఒక మౌలిక విషయం మనకు తెలుసు. చాలామంది యంగ్స్టర్స్ పోతున్నారు, అంటే చక్కటి ఆరోగ్యాలు ఉండి కూడా. అలాంటిది ఇలాంటి ఒక కండిషన్ ఉంది అని చెప్పగానే క్యాన్సర్, హెచ్ఐవిఓ ఇమీడియట్గా ముందు మానసికంగా కృంగిపోతారు అందరూ. అదే. సో ఎవరికైనా అది మానసికంగా కృంగిపోయే వస్తారు పేషెంట్స్ చాలామంది కూడా. ఇప్పుడిప్పుడే అవేర్నెస్ వచ్చి డాక్టర్ దగ్గరికి వస్తున్నారు. కానీ ఇంతకుముందు 10 years బ్యాక్తో కంపేర్ చేస్తే మీకు 10 years బ్యాక్ అసలు పేషెంట్స్ డాక్టర్ దగ్గరికి వచ్చేవాడే కాదు. హెచ్ఐవి అది చాలా కాన్ఫిడెన్షియల్గా పెట్టుకొని వాళ్ళు నలిగిపోయి చనిపోయేవాళ్ళు. అలా అయిపోయింది. ఇప్పుడు డాక్టర్స్ కలుస్తున్నారు, చెప్పుకుంటున్నారు ఓపెన్గా ఇది ప్రాబ్లం మాది అనేది. అందువల్ల మీకు ఏంటంటే ఇలాంటి జోన్లో ఉన్నప్పుడు తప్పనిసరిగా డాక్టర్స్ కలవాలి, హోమియో డాక్టర్ని కూడా కలిస్తే కానీ ప్యారలల్గా అలోపతి వాడుకునే నష్టం లేదు. బట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది, తన కాంప్లికేషన్స్ స్టాప్ చేసేయచ్చు, ఇమ్యూనిటీ కూడా పెంచుకోవచ్చు. రైట్. ఎలాంటి కేసులు మీ దగ్గరకు వచ్చేసారు హెచ్ఐవికి సంబంధించి? అంటే ఒక పర్టికులర్ కండిషన్లో వాళ్ళు మానసికంగా కృంగిపోయి మీ దగ్గరకు వచ్చి మీరు మంది ఇచ్చి వాళ్ళ వైరల్ లోడ్ తగ్గించిన సందర్భాలు 1-2 పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. అంటే నేను చూసిన చాలా కేసుల్లో కూడా చాలామంది CD4 కౌంట్ 70, 80, 30 ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. 30 ఉన్నారంటే ఇంక పేషెంట్ డేంజర్ జోన్లోకి వెళ్ళిపోవడం. 70, 100 ఉన్నప్పుడే డేంజర్ జోన్ అంటాం మనము. ఎందుకంటే ఏ టైంలోనే ఏమైనా కావచ్చు. రైట్. లైఫ్ థ్రెట్ ఎప్పుడైనా ఇవ్వచ్చు మీకు. అలాంటి పేషెంట్స్ నేను చాలామంది చూశాను. ఇప్పటి వరకు వాళ్ళు 10 years అయింది, ఇప్పుడు కూడా ఎవరు చనిపోలేదు, హ్యాపీగానే ఉన్నారు. ఎక్కడ ఏ విధమైన ఎలాంటి కాంప్లికేషన్స్ రాలేదు, ప్రశాంతంగానే ఉన్నారు అందరూ కూడా. అంటే వీళ్ళందరూ కూడా ఏ ఒక్కటి జరిగినా మనకు చెప్పగలుగుతారు. పేషెంట్ ఇన్ఫర్మేషన్ మనకు వచ్చేస్తుంది ఏం జరిగింది అనేది. అంటే మీకు దీన్ని బట్టి ఏమైందంటే హోమియోపతి డ్రగ్స్ వాడినంత కాలం పేషెంట్కి ఎలాంటి ఇబ్బంది రాలేదు. సో 30 ఉన్న పేషెంట్ చిన్న 20 years పేషెంట్ నేను చూసాను, 30 CD4 కౌంట్ ఉన్నాడు. 30 CD4 కౌంట్ అంటే ఎలాంటి వేరే సిస్టమ్స్లో వాళ్ళు ఇంకా వాడి లైఫ్ అయిపోయిందని చెప్పడమే అంతే. కానీ అలాంటి పేషెంట్ ఈ రోజు కూడా 7-8 years అయినాడు, ఇప్పటికీ హ్యాపీగా ఉన్నాడు. ఇప్పుడు 30 వరకు వచ్చేసిందంటే సార్ ఇట్ మీన్స్ వాళ్ళు ఎయిడ్స్లోకి వెళ్ళిపోయినట్టే. మీకు 200 లోపల వచ్చింది అంటే ఎయిడ్స్లోకి కన్వర్ట్ అయిపోతుంది కేసు. అంటే మీకు 200 అబోవ్ ఉన్నంతకాలం ప్రాబ్లం లేదు. కానీ CD4 కౌంట్ డౌన్ అవుతూ 200, 170 అటు వచ్చిందంటే హెచ్ఐవి నుంచి ఎయిడ్స్లోకి కన్వర్ట్ అయిపోతారు. రైట్. ఎయిడ్స్ అనేది మీకు మల్టిపుల్ ప్రాబ్లమ్స్ అక్కడ ఒకటి కాదు, ఏదైనా రావచ్చు. అవును. ఇక్కడే ఏదైనా బాడీలో ఆర్గాన్ ఫెయిలియర్ జరగచ్చు, ఆర్గానిక్ ఫెయిల్యూర్ కావచ్చు, కిడ్నీస్ పైన ఇన్ఫ్లుయెన్స్ చూపించవచ్చు, మల్టిపుల్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు, కార్డియాక్ ప్రాబ్లమ్స్. ఏదంటే మనకు బాడీ ఇమ్యూనిటీ లెవెల్స్ రెడీగా ఉంటాయి దేనికైనా కూడా, ఏదైనా అవి అటాక్ అయ్యేదానికి రెడీగా తీసుకుంటుంటాయి. అలాంటి పేషెంట్ ఎప్పుడైనా ఏదైనా కావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇలాంటి కేసుల్లో మనం హోమియోపతి చాలా బాగా పనిచేస్తుంది. చాలామంది నేను గమనించిన కేసుల్లో చాలా కేసులు నేను హ్యాండిల్ చేస్తాను. రోజుకు నేను
4-5 కేసులు నాకు హెచ్ఐవి కంపల్సరీ ఉంటాయి. సో వీళ్ళందరూ కూడా ఒకరిద్దరు ఎవరో చనిపోయారు. ఆ ఒకరిద్దరు ఎందుకు చనిపోయారంటే వాళ్ళు మెడిసిన్ తీసుకున్న 1 month లోపలే చనిపోయారు. ఎందుకంటే వాళ్ళకి కనుక ఒక న్యూమోనియా రావడం వల్ల అలా కొలాప్స్ అయ్యారు ఆ ఇద్దరు తప్ప. నాకు తెలిసి 99% ఎవరు కొలాప్స్ కాలేదు.